స్నేహ పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఓ 2 కళ్ళు తన్ని ఫాలో చేస్తూ ఉన్నాయని తను గమనించలేదు. స్నేహ హడావిడిగా ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళడం చూసిన అభయ్ తనని ఫాలో అయ్యాడు. తనెవరినో కలిసి పెన్ డ్రైవ్ ఇచ్చి ఏదో మాట్లాడడం చూశాడు. స్నేహ వెళ్ళిపోయాక అసలు ఈ స్నేహ ఏం చేస్తుంది? ఆఫీస్ విషయాలు ఎవరికైనా లీక్ చేస్తుందా? ఎప్పుడు చూసినా ల్యాప్టాప్లో ఏదో చేస్తూ కనిపించింది. మనం చూద్దామంటే కుదరలేదు. ఏం చేస్తుందో కనిపెట్టాలి అనుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. బ్రేకింగ్ న్యూస్ అని పొద్దున్నే న్యూస్ ఛానల్స్ మోత మోగిస్తూ ఉన్నాయి. రాజకీయ వ్యాపారవేత్త అయిన పరంధామయ్య ఇంట్లో రాత్రి నుండి జరుగుతున్న సిబిఐ సోదాలు, ఆయన చేస్తున్న వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు. ఎప్పుడు ప్రజాసేవలో ఉండే పరంధామయ్య గారు వీటిని ఎలా ఎదుర్కొంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అని ఒక జర్నలిస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పరంధామయ్య: ఇవన్నీ నేనంటే పడని వాళ్ళు చేస్తున్న కుట్రలు. వీటిని ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ప్రజలందరూ నాకు మద్దతు ఇవ్వండి. వీటికి ముగింపు పలుకుతాను. జై హింద్ అని లోపలికెళ్ళి ఫోన్ మాట్లాడదాం అనుకునేలోపు, సారీ పరంధామయ్య గారు, ఈ ప్రక్రియ అంతా అయ్యే వరకు మీరు ఫోన్ వాడకూడదు అని తీసేసుకుంటారు ఆఫీసర్స్. పరంధామయ్య ఇంట్లో దొరికిన డబ్బుకి లెక్కలు చూపడంతో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని బయటకు వచ్చిన ఆఫీసర్స్ జర్నలిస్టులు చుట్టుముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వీఆర్ ఇన్ ఇన్వెస్టిగేషన్, నో కామెంట్స్ ప్లీజ్ అని వెళ్ళిపోతారు ఆఫీసర్స్. పరంధామయ్య అప్పటికి ఊపిరి పీల్చుకొని, ఈ ఆఫీసర్స్ ఇంత ధైర్యంగా సోదాకు వచ్చారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉంది, కనిపెట్టాలి అని తన అనుచరులకు ఫోన్ చేసి, ఏరా ఫాలో చేస్తున్నారా? చేస్తున్నాం సార్. తను ఎవరిని కలవలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాం సార్. ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వడం లేదు. గుడ్. ఏమైనా తేడా వచ్చిందో మీ అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసి, వీడు చెప్పిన దాన్ని బట్టి తన పని కాదు, మరెవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. రవి కంగారుగా అభయ్ దగ్గరకు వచ్చి, రే అభి, న్యూస్ చూసావా? అభయ్: ఏమైందిరా? నా గురించి ఏమైనా రాశారా ఏంటి? ఈ సిటీలో మోస్ట్ హ్యాండ్సమ్ నేనే అని. రవి: అది కాదురా, అది నీకు ఎలా చెప్పాలి అనుకొని ఫోన్ తీసి వీడియో ఆన్ చేసి ఇచ్చాడు అభయ్. ఆ వీడియో చూసి, ఓస్ ఇంతేనా, దీనికా ఇంత హడావిడి చేశావు? ఇంకా ఏమైందో అని కంగారు పడ్డారా? నాకు ముందే తెలుసు. రవి షాక్ అయి నోరు తెరిచి చూస్తున్నాడు. ముందో నోరు ముయ్యరా అయ్యా, ఈగలు దోమలు వెళ్ళిపోగలవు. నీకు ముందే తెలుసు అంటే? మార్నింగ్ చూశాను రా న్యూస్. మరి ఇంత కూల్గా ఎలా ఉన్నావు? ఎంతైనా ఆయన పొలిటీషియన్ అభి. అవునరా, పొలిటీషియన్ అంతే. అతనికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. అది కాదు రాబి, ఒకసారి నేను చెప్పేది విను. రే మామ, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. మనం ఈ రోజు నుండి ప్రశాంత్ గారి ఆఫీస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి. ఇక్కడే మాట్లాడుతుంటే టైం వేస్ట్ అవుతుంది. అండ్ స్నేహ గురించి తెలుసుగా, తను అసలు పని రాక్షసి. మనం లేటుగా వెళ్తే అమ్మరవుతారు మెత్తుతుంది. పద. రవి ఇంకేం మాట్లాడకుండా అభయ్ని అనుసరిస్తాడు. అభయ్, రవి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన సపరేట్ క్యాబిన్లో కూర్చొని స్నేహ ఇన్స్ట్రక్షన్స్ ఫోన్లో ఇస్తుంటే వర్క్ స్టార్ట్ చేస్తారు. అభయ్ వర్క్ చేస్తున్నా తనకి స్నేహ గుర్తొస్తుంది. నీ నుండి ఎంత డైవర్ట్ అవుదామన్నా నా వల్ల కావడం లేదు స్నేహ. ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను? రవి అభయ్ని చూసి, ఏమైందిరా మొహం వేలాడేసుకుని కూర్చున్నావు? స్నేహరా, తనని ఈరోజు అస్సలు చూడలేదు. బాగా డిస్టర్బ్ చేసేస్తుంది నన్ను. ఈ విషయం కానీ స్నేహకి తెలిసిందనుకో, ఏం జరుగుతుందో నేను చెప్పనవసరం లేదనుకుంటా. అవునరా, తను జాబ్ మానేసి నాకు దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు తనని చూసే ఛాన్స్ కూడా ఉండదు. రే అభి, ముందు తన ఆలోచనల నుండి బయటికి రా. తనకి ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండడం మంచిది. అందుకే కదా తను ఫ్రెండ్స్గా ఉందామంటే ఒప్పుకున్నాను. అది సరే కానీ అభి, ఈ ప్రాజెక్టు చూడు, ఎక్కడో సమ్ లింక్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది చూడు. అది చూసిన అభయ్, రే రవి, యు ఆర్ జీనియస్ రా, కరెక్ట్ టైంకి భలే ఐడియాస్ ఇస్తావు. రవి అయోమయంగా చూస్తూ, రే మావా, ఇప్పుడు నేనేం ఐడియా ఇచ్చాను? ప్రాజెక్ట్లో ఎర్రర్ గురించి చెప్తుంటే అభయ్ ఫేస్ వెలిగిపోతుంది. రవి, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వింతగా బిహేవ్ చేస్తున్నాడు.
అని అలాగే చూస్తూ ఉంటాడు. రవి చూపు అర్థం చేసుకుని, నాకేం పిచ్చి పట్టలేదురా, స్నేహని చూడడానికే ఐడియా వచ్చింది. ఇది అడ్డం పెట్టుకొని స్నేహని చూస్తా. హా, ఓ నిమిషాలో అక్కడికి వెళ్ళడం జరగదుగా. ఎందుకంటే స్నేహ ముందే చెప్తుంది, ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఆఫీస్లో అడుగు పెట్టకూడదు, ఇక్కడి నుండే వర్క్ చేయాలి అని. హహహా, నేను వెళ్ళకపోతే ఏం, తనే వస్తుంది. ఎలా, హౌ? రవి క్యూరియాసిటీతో. ఇలా అని వాళ్ళ ఎండికి కాల్ చేసి, హలో సార్, గోకుల్, అభయ్ వర్క్ ఎలా నడుస్తుంది, అంతా ఓకేనా? అభయ్, అది చెప్పడానికే చేశాను సార్. గోకుల్, ఏమైంది అభయ్, ఈజ్ ఎనీథింగ్ రాంగ్? అభయ్, సార్, మన ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలి, అండ్ ఎక్కడో లింక్ మిస్ అయినట్టు నాకు రవికి అనిపిస్తుంది. గోకుల్, ఓకే, స్నేహ ఉంది కదా, తనను ఫాలోఅప్ చేయండి. అభయ్, సార్, నా ఉద్దేశం ఈ విషయం ఫోన్లో క్లియర్ చేసుకోలేమని. గోకుల్ అని కాసేపు ఆలోచించి, ఒక పని చేయండి అభయ్, తను అనుకున్నది అవుతుందని అభయ్ తీర్మార్ వేయబోయి తమాయించుకొని, చెప్పండి సార్ అన్నాడు వినయంగా. గోకుల్, ప్రశాంత్ గారు ఆఫీస్లోనే ఉంటే ఆయనతో డిస్కస్ చేయండి. అభయ్ మొత్తం నీరసమైపోయాడు. రవి అభయ్ ఫేస్ చూసి ఫుల్గా నవ్వుతున్నాడు. అభయ్ సీరియస్గా చూస్తూ రవి ఫేస్ మీద పనిచేస్తున్నట్టుగా సైగ చేశాడు. గోకుల్, అభయ్, హా సార్ అని మళ్ళీ ఏదో తట్టిన వాడే, సార్, డైరెక్ట్ ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం బాగుంటుంది? ఐ మీన్ సార్ చాలా బిజీగా ఉంటారు, ఫస్ట్ రోజే మేము వెళ్ళి డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. గోకుల్, మరేం చేద్దాం అభయ్, మనకి ఇంకా ఆప్షన్ లేదు కదా. అభయ్, సార్, మీరేమనుకోనంటే నాదొక సజెషన్. గోకుల్, చెప్పు. అభయ్, స్నేహ మేడంని ఇక్కడికి పంపిస్తే వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది, మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది సార్. గోకుల్ ఆలోచిస్తూ ఉంటాడు. రవి గుండెల మీద చేసుకుని, అమ్మో, వీడికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చారా బాబు, ఇంత ప్లాన్ వేసేవరా, మనతో పాటు స్నేహ కూడా ఇక్కడే రోజు వర్క్ చేసేలా. గోకుల్ నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి, సార్ అని పిలిచాడు. అబ్బాయి, నేను ఒకసారి ప్రశాంత్ గారితో మాట్లాడి చెప్తాను. ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్ అయింది అనుకుని సీట్లో రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. గోకుల్ ప్రశాంత్తో మాట్లాడి తనకి నో అబ్జెక్షన్ అని చెప్పాక స్నేహకి కాల్ చేసి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు. స్నేహ చెప్పింది వినిపించుకోకుండా కాల్ కట్ చేసి అబ్బాయికి కాల్ చేసి, డోంట్ వరీ, స్నేహ వస్తుంది అని చెప్పాడు. నువ్వు మామూలుడు కాదురా బాబు, స్నేహను అడిగితే ఒప్పుకోదని డైరెక్ట్ ఎండీనే స్నేహను పంపించేలా చేసావు కదరా. అబ్బాయి ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహ బిహేవియర్ అబ్నార్మల్గా ఉంది, తను ఏదో చేస్తుంది, ఒకవేళ తను ఏదైనా ప్రాబ్లంలో ఉందా అదేంటో తెలుసుకుని నా హెల్ప్ ఏమైనా అవసరమైతే చేయాలి, నేను ఇక్కడ ఉండి తను అక్కడ ఉంటే కుదరదు, అందుకే ఇప్పటికి రప్పిస్తున్నా అని అనుకుని పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు. స్నేహకి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఎండి అయిన గోకుల్కి ఎదురు చెప్పలేక తప్పనిసరే వెళ్తుంది. దారిలో ఉండగానే అభయ్ కాల్ చేస్తాడు. అభయ్, హలో మేడం, స్టార్ట్ అయ్యారా? స్నేహ, వస్తున్నా అభయ్. అభయ్, త్వరగా రండి మేడం, అసలు వర్క్ డిలే అవుతుంది. స్నేహ, రే, కొంపదీసి ఇది నీ ప్లాన్ కాదు కదా? వామ్మో, ఈ పిల్ల చాలా ఇంటెలిజెంట్ బాబోయ్ అనుకుని, అదేం లేదు మేడం, ఫస్ట్ డేనే లేట్గా వర్క్ చేస్తే ప్రశాంత్ గారి దగ్గర బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, అందుకే. స్నేహ, నమ్మొచ్చానా? నేను ఈ ఆఫీస్కి రప్పిస్తే నాకేమొస్తుంది చెప్పు? నువ్వు మరీ అంతా డీసెంట్గా యాక్ట్ చేయకు నాన్న, వస్తున్నా అని ఫోన్ పెట్టేసింది. ఈ పిల్లకి దేవుడు అందం తెలివితేటలు ఇచ్చాడు కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు. ఎప్పుడు చూడు ఫేస్లో ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంది, లవ్ లేదు గివ్ లేదు అంటుంది అని నోట్లో తిట్టుకుంటూ ఉంటాడు. కాసేపు ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ తన క్యాబిన్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తూ మధ్య మధ్యలో కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంప్లాయీస్ని వర్క్ విషయంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఇంకో ప్రాజెక్ట్కి సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనదైన ముద్ర వేయాలని ఆలోచన తప్ప అతను ఇన్నాళ్ళు వేరే దేనిపై దృష్టి పెట్టలేదు. తన చూపెప్పుడు ఆకాశం వైపే ఉండేది.
పక్కన ఎవరు ఉండి పట్టించుకుంటున్న వారిని కూడా తను లెక్క చేయలేదు. అందుకే ఇప్పుడు ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ శిక్ష తనకి దూరమైన ప్రేమ తిరిగి వస్తేనే పూర్తవుతుంది అని తను నమ్ముతూ ఉన్నాడు. అమ్మ నాన్న చిన్నప్పుడే దూరమైన ఉన్న ఒక్క నానమ్మని చూసుకుంటూ తను సొంతంగా అంచెలంచెలుగా ఎవరూ అందుకోలేని పొజిషన్కి రీచ్ అయ్యాడు. అన్నీ ఉన్న తన పేరులో ఉన్న ప్రశాంతత జీవితంలో కరువైనట్టు అతనికి అనిపిస్తూ ఉంది. దూరమైన తన ప్రేమ తన మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. అందుకే వీలైనంత బిజీగా వర్క్లో లీనమైపోతూ ఉన్నాడు. పాపం ఈ తెలియని ఎంప్లాయీస్ షాడిస్ట్ హిట్లర్ అని పేరులో పెట్టారు. ఆ విషయం ప్రశాంత్ కూడా తెలుసు. శాలరీ విషయంలో మాత్రం తమ బాస్ దేవుడు అంటారు. కష్టం అంటే చాలు సాయం చేయడంలో ముందుంటాడు. ప్రశాంత్ మేనేజర్ రవికి కాల్ చేసి, న్యూ ప్రాజెక్ట్ ఒకటి డీల్ ఉంది, వాళ్ళు వస్తే నా క్యాబిన్కి పంపించు. రవి ఓకే సార్ అని పనిలో పడిపోతాడు. స్నేహ ప్రశాంత్ ఆఫీస్కి వచ్చింది. ఈ అబ్బాయిగాడు ఎక్కడ చచ్చాడో ఏంటో అనుకుని రిసెప్షన్కి వెళ్ళి కనుక్కొని లోపలికి వచ్చిన తనకి ఎటెళ్ళాలో తెలియక మళ్ళీ రిసెప్షన్కి వెళ్తుండగా శృతి పిలిచి ఎవరిని కలవాలి అని అడుగుతుంది. ఈ అబ్బాయిగాడు ఈరోజే వచ్చాడు, వాడినేం తెలుస్తుందా అనుకొని అది న్యూ ప్రాజెక్ట్ కోసం తన మాట పూర్తి కాకుండానే మేనేజర్ రవి వచ్చి, మీరు వస్తే సార్ పంపించమన్నారు, వెళ్ళండి మేడం అని క్యాబిన్ చూపించారు. అబ్బో పర్లేదు, ఈ అబ్బాయిగాడు అప్పుడు కలిసిపోయాడు వీళ్ళతో అనుకొని మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి అతను చూపించిన క్యాబిన్ వైపు వెళ్తుంది. లోపలుంది అబ్బాయి అనుకుని డోర్ తీసి, ఏంట్రా ఒక్క ప్రాజెక్టు కూడా చక్కగా చేయలేవా అని వెంటనే ఎదురుగా ఉన్న ప్రశాంత్ని చూసి షాక్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా, హలో మిస్, హూ ఆర్ యూ అన్న పిలుపుకి భయంగా వెనక్కి తిరిగి చూసింది. హలో, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడకుండా ఏం చూస్తూ ఉన్నావు? దేవుడా, స్కార్ఫ్ కట్టుకొని మంచి పని చేశాను అని మనసులో అనుకుని ఇప్పుడు ఏం చెప్పాలి? ఓ గాడ్, డోంట్ యూ హ్యావ్ మేనర్స్? లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదు. అసలు ఎవరు నువ్వు? అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? అసలు మాట్లాడే గ్యాప్ అయినా ఇచ్చాడా? ఏదో ఒకటి చెప్పాలనుకునే లోపు ప్రశాంత్ అసహనంగా మేనేజర్ రవికి కాల్ చేసి కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ అని ఫోన్ పెట్టేస్తాడు. రవి ఏమైందో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి స్నేహ ఎంట్రన్స్లోనే నిలబడ్డం చూసి అర్థం కాక, ఏమైంది సార్? అది నేను నిన్ను అడగాలి. ఏం జరుగుతుంది అసలు ఆఫీస్లో? నువ్వేం చేస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? వితౌట్ పర్మిషన్ నా క్యాబిన్లోకి వచ్చింది. ఎవరు అంటే నో ఆన్సర్. దానికి తోడు మొహాన్కి స్కార్ఫ్ ఒకటి. వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ రవి? అది సార్, మీరు చెప్పారు కదా న్యూ ప్రాజెక్ట్ గురించి వస్తారు అని. ఓ గాడ్ రవి, ఆ వచ్చేది ఆ అబ్బాయి, తన నేమ్ కృష్ణ. రవి షాక్ అయ్యి, మరి ఈ అమ్మాయి ఎవరు? అదే కదా నేను అడుగుతున్నా. అసలు ఎవరు ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా పంపిస్తావు నా దగ్గరికి? రవి తడబడుతూ ఐఎమ్ సారీ సార్ అని తలదించుకున్నాడు. అప్పటి వరకు ప్రశాంత్ మాటలు విన్న స్నేహ తన వల్ల మేనేజర్ మాటలు పడటంతో గొంతు పెగిల్చింది. చూడండి సార్, ఇందులో రవి గారు తప్పేం లేదు. నేనే ఆయనకి పూర్తిగా చెప్పలేదు. నేను మిస్టర్ గోకుల్ ఆఫీస్ నుండి వచ్చాను. న్యూ ప్రాజెక్ట్ టైఅప్ అయ్యాం కదా, దానికి సంబంధించి మా ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు, వారిని కలవడానికి వచ్చాను. ఆ విషయం ముందే ఆడవచ్చు కదా. రవి, తనకి అబ్బాయి క్యాబిన్ చూపించు. హలో మిస్, యు మే గో. వెళ్ళాక ఇక్కడే కాపురం చేయడానికి రాలేదు. పొగరు ఏమాత్రం తగ్గలేదు మనసులో అనుకుని వెళ్తూ రవి గారు ఇప్పుడే వస్తాను అని మళ్ళీ ప్రశాంత్ క్యాబిన్కి వచ్చి, హలో సార్, మీరు కొంచెం కోపం తగ్గించుకోవడం బెటర్. ఇలాగే అరిస్తే త్వరలోనే బీపీ షుగర్ అన్నీ వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, వెళ్తాను అని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. మేనేజర్ రవి అబ్బాయి క్యాబిన్ వైపు తీసుకెళ్తూ ఉన్నాడు. ఐఎమ్ సారీ రవి గారు, నా వల్ల మీరు మీ సార్తో తిట్టించుకున్నారు. పర్వాలేదు మేడం, మీరు కావాలని చేయలేదుగా. అయినా నేనే మీరు పూర్తిగా చెప్పేది వినలేదు. ఇదే మేడం మీ క్యాబిన్ అని చెప్పి తను వెళ్ళిపోయాడు. డోర్ తీసి లోపలికి వస్తున్న స్నేహను చూసి, ఏంటి మేడం ఇంత లేటు? లోపలికి వచ్చిన స్నేహ ఉఫ్ అని కుర్చీలో కూలబడి స్కార్ఫ్ తీసింది. ఏమైంది మేడం అన్నాడు అబ్బాయి నవ్వుతూ. అప్పటి వరకు రిలాక్స్ అయిన స్నేహ అలా అబ్బాయి అడగగానే చిరెత్తుకొచ్చింది. అంతా నీ వల్లేరా అని కోపంగా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసి అబ్బాయి మీదకి ఇసిరేసింది. వెంటనే అబ్బాయి పక్కకి తప్పుకోవడంతో తనకి తగలేదు. రవి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. అబ్బాయి
అమ్మ, నన్ను చంపేద్దామని ప్లాన్ వేసావా? వామ్మో వారి నాయనో అని గుండెలు బాదుకుంటాడు స్నేహ. రే ఆపరా నీ ఓవరాక్షను. ఆపలేదంటే నువ్వు అన్నది నిజం చేస్తాను. దెబ్బకి అబ్బాయి సైలెంట్ అయ్యాడు. రవి అబ్బాయిని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. స్నేహ అబ్బాయి ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వేస్తుంది. స్నేహ నవ్వడం చూసి అబ్బాయి కూడా నవ్వేశాడు. రవి ఇద్దరిని చూస్తూ, వీడికి కోపం ఎక్కువ, కానీ స్నేహ ముందు మాత్రం చిన్నపిల్లాడైపోతాడు. వీడేంటో. ఇటు స్నేహ వెళ్ళగానే ప్రశాంత్ నవ్వుకొని, నేను కనిపెట్టలేదు అనుకుంటున్నావా? చూస్తా ఎన్ని రోజుల్లో ఈ దాగుడు మూతలు. స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మళ్ళీ రిప్లై చేసుకున్నాడు. స్నేహ రావడం, తను అరుస్తున్నప్పుడు స్నేహ కళ్ళల్లో కనిపించని సన్నటి నీటి పొర. ఆ నీళ్లు తన్ని తిడుతున్నందుకైతే కాదు, ఆ కళ్ళు ఎక్కడో చూశాను అనుకుంటూ ఉండగా తను మాట్లాడడం, తన వాయిస్ అండ్ తను చెప్పింది విని తను ఎవరో కనిపెట్టేశాడు. ఎందుకంటే తను గోకుల ఆఫీస్లో వర్క్ చేస్తుందని తనకి తెలుసు. స్నేహ తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది, ఎందుకు దగ్గరలోనే ఉన్నా దూరంగా ఉంటుంది, అసలు ఏం చేస్తుంది తెలుసుకోవాలని చూస్తూ ఉన్నాడు. స్నేహ అబ్బాయి రవికున్న డౌట్స్ క్లియర్ చేసి, ఇక నేను వెళ్తాను, మీకు ఓకే కదా? ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఏమాత్రం అశ్రద్ధ వద్దు, అసలే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఏం తేడా రాకూడదు అంది. అబ్బాయి మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా? నువ్వు ఇక్కడే ఉండు. స్నేహ నో కుదరదు. అబ్బాయి అరే ఇప్పుడు నువ్వే అన్నావు కదా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, తేడా రాకూడదు అని. స్నేహ అయితే అబ్బాయి నువ్వు ఇక్కడే ఉండు స్నేహ, అప్పుడు మన ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసి ప్రశాంత్ గారి దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు. స్నేహ ఆలోచిస్తుంది. తను రోజు ఈ ఆఫీస్కి వస్తూ పోతూ ఉంటే ఎప్పటికైనా ప్రశాంత్ కంట్లో పడే ప్రమాదం ఉంది. ఆయన నన్ను చూస్తే మండిపడతాడు. ఏం చేయాలి? అబ్బాయి మన కంపెనీ గ్రోత్ గురించి కూడా ఆలోచించు స్నేహ. ఉఫ్ అబ్బాయి బట్ నేను రోజు ఇక్కడికి రాలేను స్నేహ. హే స్నేహ, ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రాబ్లమా చెప్పు, ప్రశాంత్ సార్తో నేను మాట్లాడతా. అసలు ప్రాబ్లం ఆయనతోనేరా, మీకు ఎలా చెప్పాలి? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం తెచ్చి నెత్తన పెడతాడో అనుకుని, ఓకే నేను డైలీ ఒక 2 గంటలు వచ్చి వర్క్ ఫినిష్ చేసి వెళ్తాను. అది కాదు స్నేహ, ఒకసారి అబ్బాయి ఇదే ఎక్కువ, అయినా నాకు తెలియని వర్క్ కాదు, ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు, నువ్వేం దిగులు పడకు ప్రాజెక్టు గురించి, ముందు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. అబ్బాయి నోరు తెరిచి స్నేహ వెళ్ళిన వైపే చూస్తుంటే రవి వచ్చి హాహాహా రే అభి నువ్వు చాలా తెలివైన వాడివి అని ఫీల్ అవుతావు కదా, స్నేహతో మాట్లాడి గెలవరా చూద్దాం. అక్కడుంది స్నేహరా, తనతో అంత ఈజీ కాదు. ఏం పిల్లరా అసలు, ఏ మాట ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు పాపకి. సరేరా నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తానురా అని స్నేహని సీక్రెట్గా ఫాలో అవుతూ వెళ్ళాడు. స్నేహ స్కార్ఫ్ కట్టుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరికోసమో వెయిట్ చేస్తుంది. అబ్బాయి వచ్చి స్నేహ కనపడకుండా చెట్టు చాటు నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు. కాసేపటికి గోగల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ఒక వ్యక్తి వచ్చి స్నేహతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను సారీ స్నేహ, కొంచెం వర్క్ లేట్ అయింది, వెయిట్ చేయించానా? స్నేహ ఇట్స్ ఓకే, నీ డ్యూటీ ఎలాంటిదా నాకు తెలుసు కదా. మొన్న స్నేహ పెన్ డ్రైవ్ ఇచ్చింది ఇతనికే కదా, ఇతన్ని ఎక్కడో చూశాను, ఎక్కడబ్బా అనుకుంటూ ఉండగా స్నేహ కలవాలన్నా. ఏం మాట్లాడాలి? చరణ్ ఏసీపీ చరణ్, న్యూస్లో చూశాను, ఇతనే కదా. ఈ మేడం గారు ఇతన్ని కలవడం ఏంటి? చరణ్ స్నేహ మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు, ఆ మినిస్టర్ పక్క ప్లాన్తో తన ఇంట్లో ఏ సాక్ష్యాలు దొరకకుండా చేశాడు అని అసహనంగా కాలిని నేలకేసి కొట్టింది. డోంట్ గెట్ యాంగ్రీ స్నేహ, కూల్. ఏం కూల్ చరణ్, తప్పు చేసిన వాడు హ్యాపీగా ఉన్నాడు, బలైపోయిన మనం వాడి తప్పులను చూపించడానికి, వాడికి శిక్షలు పడడానికి కోసం పిచ్చి కుక్కల్లా తిరుగుతూ ఉన్నాం. అన్ని వేళలా ఆవేశం పనికిరాదని చెప్తావు, ఇప్పుడు నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అతనంతా పక్కాగా అతనిపై ఏ ఆరోపణ లేకుండా ఉన్నాడు, అతనికి శిక్ష పడాలి అంటే మనం కొంచెం ఓపికగా ఉండాలి స్నేహ. అప్పుడు కొంచెం కూలై ఆ పరందమ్మాయి గాడికి శిక్ష పడాలంటే నేనేం చేయాలి చెప్పు? మొన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు, అతనికి అగెనెస్ట్గా ఇంకా పక్కాగా సాక్ష్యాలు కావాలి. అతని ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ ప్రపంచానికి తెలియజేయాలి. ఓకే నేను ప్రయత్నిస్తా, నా ప్రాణాలు పోయినా పర్లేదు, వాడికి మాత్రం
శిక్ష పడాలి. ఎలా అయినా సాక్ష్యాలు సంపాదిస్తాను. జాగ్రత్త స్నేహ, చాలా రిస్క్ తీసుకుంటున్నావు. నువ్వేం చేయాలన్నా ముందు నాకు చెప్పు. నీకేమైనా అయితే నేను ఇంకొకరికి సమాధానం చెప్పాలి, గుర్తుంచుకో. చిన్నగా నవ్వి, అలాగే, ఇక నేను వెళ్తాను. ఎక్కువసేపు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అవుతుంది, నువ్వు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు.